హాయ్ హలో వెల్కమ్ టు ద సత్య సర్కజం ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి మంచి పార్ట్స్ ఉన్నాయి, వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఓపెన్ చేస్తూనే మనకంటే అది ఒక యాక్టింగ్ సీన్తో ఓపెన్ చేస్తారు. అదే సోనియా మీకు అంటే మీ పాపాచిన ఏముందంటే ఏం చేస్తావు అట్లా యాక్ట్ చేయని చెప్తూనే యాక్ట్ చేస్తాడు. అసలు నాకు ఇది వాళ్ళే అనిపించింది, ఎంత మంచిగా చేస్తాడు అంటే ఆయనకు అంత ఫీల్ ఉంది కాబట్టి అంత కరెక్ట్ వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఏడుస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ నాకు కూడా ఏడుపు వచ్చేసింది అసలు నిజంగా. కానీ ఏడవద్దు అని చెప్పుతూనే ఆపేసుకొని అట్లా కూడా యాక్ట్ చేస్తాడు. అసలు చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ చీఫ్ సెలెక్షన్, అదే వాళ్ళిద్దరు ఉంటారు కదా, ఎవరెవరు ఏ క్లైన్లోకి వెళ్ళాలో సెలెక్ట్ చేసుకోండి అని అంటే ఫస్ట్ శక్తి టీం వాళ్ళే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో వాళ్ళనే మళ్ళీ కొత్త టీం వచ్చింది కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి అని ఫస్ట్ విష్ణుని అడుగుతారు. విష్ణు ఏమో సీతా టీంకి వెళ్ళిపోతుంది, నాకు దగ్గర ఎక్కువ ఛాన్సెస్ వీళ్ళ అక్కడ ఇవ్వలేదు సో ఇక్కడ ఇస్తారని చెప్పేసి అట్లా చెప్తుంది. నెక్స్ట్ సోనియా అక్కడికి నిఖిల్ దగ్గరికి వెళ్తుంది. నిఖిల్ అయితే అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తారు, ఒకలాగా ఉంటాడు అలా ఇలా అని చెప్తుంది. నెక్స్ట్ నైనిక సీతా టీంకి వెళ్తుంది. నెక్స్ట్ పృథ్వీ అఫ్ కోర్స్ నిఖిల్ టీంకి వెళ్తాడు. తర్వాత ఆదిత్య అని అడిగితే మన సీతా టీంకి వెళ్తాడు. నెక్స్ట్ యష్మి కూడా సీతా టీంకి వెళ్తారు. అందరూ ఆల్మోస్ట్ సీతా టీంకి వెళ్దాం అనుకుంటారు. అప్పటికి బ్యాన్స్ అయిపోయిన తర్వాత మనకంటని అడిగితే మనకంట ఒకవేళ నేను ఇందులోకి వెళ్ళాలనుకుంటున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ నిఖిల్ టీంలోకి వెళ్ళినా చూసినా కాబట్టి ఇప్పుడు సీతా టీంలోకి వెళ్దామని అనుకుంటున్నా అని చెప్తాడు. అప్పుడు బిగ్ బాస్ కావాలంటే ఎవరైనా స్వాప్ చేసి మీరు వెళ్ళొచ్చు అని చెప్తాడు. కావాలంటే మీరు ఎవరైనా స్వాప్ చేసి వెళ్ళొచ్చు అని చెప్తాడు. అడుగుతాడు అతను, ఎవరైనా స్వాప్ చేయొచ్చు కదా అంటే సీత చెప్తుంది, లేదు అందరు నేను కావాలనుకొని వచ్చిల్లు కదా సో అట్లా చేయలేను నేను అని చెప్తుంది. ఇక అతను వేరే ఆప్షన్ లేక శక్తి టీంకి వెళ్తాడు. తర్వాత ప్రేరణ ఉంటుంది. ప్రేరణ అడిగినప్పుడు ఆమె ఆల్మోస్ట్ అసలు ఏడ్ చేసినట్టే చేస్తే ఇక యష్మి నేను వెళ్తా పర్లేదు అని చెప్పేసి కన్విన్స్ చేస్తాను అన్నట్టు. యష్మి అయితే నిజంగా కావాలని వెళ్ళిందని అనిపించింది నాకైతే. ఎందుకంటే అక్కడ సోనియా, పృథ్వీ, నిఖిల్ వాళ్ళందరూ మన వీళ్ళు ఇంత పెద్ద ఇష్యూ అయింది. సో అక్కడ ఎట్లుంటుంది అని తెలుసుకోనికే అని నేను అనుకుంటున్నా. అఫ్కోర్స్ అందుకే వెళ్ళొచ్చు కూడా. సో తర్వాత ప్రేరణ యష్మి అటు వెళ్తుంది, ప్రేరణ ఇటు వస్తుంది. అది నెక్స్ట్. కాకపోతే ఒక్కరైనా కనీసం నిఖిల్ని చూజ్ చేసుకోవడానికి రెడీగా లేరు. సోనియా వల్ల నిఖిల్ ఏం తప్పలేదు. కాకపోతే నిఖిల్ కూడా ప్రతిదానికి సోనియా మాట వింటాడు అని చెప్పి కూడా వెళ్ళకుండా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. తర్వాత దాని గురించి అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే నిఖిల్, సోనియా, పృథ్వీ కూర్చొని హౌస్ అందరూ ఒక దిక్కు అన్నట్టు మన ముగ్గురమే ఒకలాగా చూసినావా ఎట్లా అంటే అందరూ అట్లా అని చెప్పేసి ఇక నార్మల్ డిస్కషన్ అవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఎవరైనా ఫీల్ అవుతారు, మరి మీరు ముగ్గురే ఊకే ఎట్లయినా మీ టీమ్మేట్స్ ఉన్నా కూడా మీరు ముగ్గురే ఉంటారు, టీమ్మేట్స్ లేకున్నా మీరు ముగ్గురే ఉంటారు. సో ఎవరికైనా రావాలని అనిపించదు కదా. నెక్స్ట్ బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టి ఈసారి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. సో వాళ్ళని రాకుండా ఆపాలంటే మీరు కొన్ని గేమ్స్ ఆడాలి. మళ్ళీ ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క 1 లక్ష రూపాయలు వస్తుంది. మీరు ఓడిపోయినప్పుడు మాత్రం ఉన్నట్టు, గెలిస్తే ఒక్కొక్క వైల్డ్ కార్డ్ తీసేయచ్చు అని చెప్తారు. అక్కడికి అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. 12 వైల్డ్ కార్డ్ ఎవరు వెళ్తారు అంటే గర్ల్స్ 5 మెంబర్స్ ఉన్నారు, అట్లా ఇట్లానే డిస్కషన్ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు తర్వాత బాయ్స్ ఉన్నారు 4 మెంబర్స్. ఎట్లా అంటే మనకంట కూడా ఉన్నారు కదా అంటే యష్మి అంటది మనకంట లెక్కలు ఒకటి రాడే అని పృథ్వీతో అంటది. అసలు ఎంత కోపం ఉన్నాయి, ఎంత అది ఉన్నాయి, కావాలని అట్లా రిగ్రెట్ చేసుడు అదంతా నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీకు ఏదైనా పర్సనల్ ఉంటే మీరు చూసుకోవాలి. ఇంతమంది చూస్తారు, ఇంతమంది చేసినప్పుడు అట్లా అనడం నాకైతే కరెక్ట్ అనిపించదు. మళ్ళీ అందరూ దానికి నవ్వడం పాప అతను ఫీల్ అయిపోతారు. ఎవరున్నా అసలు వేరే వాళ్ళని అయితే అనే వాళ్ళే కాదు, అక్కడ మనకంట కాబట్టి యష్మి అట్లా అనడం మాత్రం అసలుకే కరెక్ట్ కాదు. మీకు ఏమైనా నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేస్తారు. గేమ్ ఫస్ట్ది బాల్ గేమ్, అంటే బాల్ని ఇట్లా ఒక్కొక్కటి స్టాండ్లోకి ఇస్తారు, వాటిని అన్ని పెట్టుకొని ఒక దాంట్లో పడేయాలి. ఆ గేమ్ ఆడుతుంటారు. ఫస్ట్ సీత ఒక అటు 5 మెంబర్స్ ఇటు 5 మెంబర్స్ ఉండాలి. 10 మినిట్స్ టైం ఇస్తారు. ఫస్ట్ సీత సంచాలకుగా ఉంటుంది. నాకైతే సీత బయాస్డ్ అని కాదు కానీ కరెక్ట్గా ఉండలేదేమో, ఆమె ఎగ్జైట్మెంట్లో ఏదో కొన్ని రూల్స్ కరెక్ట్ పాటించాలనిపించింది. ఫస్ట్ సంచాలక అనేటోళ్ళు ఎవరికి అంటే ఎట్లా చేయాలి అనేది ఏం చెప్పాలి, నువ్వు కింద అది పెట్టు ఫస్ట్, దాని తర్వాత ఇది పెట్టు అని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. నాకు అది కరెక్ట్ అనిపించలేదు. సెకండ్ పాయింట్ ఏమో అది గీత క్రాస్ అంటే జస్ట్ తొక్కినా ఏం కాదు కానీ క్రాస్ చేయొద్దని ఉంటుంది. లాస్ట్కి నైనిక వచ్చేటప్పుడు మాత్రం ఆమె క్రాస్ చేస్తుంది. నైనిక అది చూడదు. ఆల్రెడీ ఎవరో నబిల్ చెప్తూనే ఉంటారు వెనక ఉండి, క్రాస్ చేస్తున్నాను చేయి అని. కనీసం సీత చెప్పని కూడా చెప్పది. అది కొన్ని సీత సంచాలకుగా కరెక్ట్ చేయలే అనిపించింది నాకైతే. సీత టీం గెలుస్తారు. అందులోకి ఒక వైల్డ్ కార్డు తీసేసి వీళ్ళది పెట్టమంటారు. అట్లనే 1 లక్ష రూపీస్ కూడా గెలుస్తారు. తర్వాత నిఖిల్ టీం నుంచి ఒకరిని తీసేయాలి అని చెప్తారు. తీసేయాలన్నప్పుడు వాళ్ళు డిస్కస్ చేసి అన్నీ చేసి మనకంటని తీసేస్తారు. ఇక ఎట్లయినా అందరికీ తెలిసిందే మనకంటని తీసేస్తారు అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ ఫుడ్ టాస్క్ పెడతారు. సెకండ్ గేమ్గా ఫుడ్ టాస్క్ పెడితే ఎవరెవరు వెళ్ళాలంటే ఫస్ట్ పాపం నిఖిల్ టీంలో నేను వెళ్తా అని యష్మి చెప్తుంది. చూసినా ఎందుకే నచ్చదు యష్మికి. సో ఆ తర్వాత మళ్ళీ ప్రేరణను పంపిస్తాడు తీసుకోవాలి. యష్మి వెళ్తా అనంటే సోనియాని పంపిస్తాడు.
అందుకే యష్మి కోపం వస్తుంది ప్రతిసారి. తర్వాత ఆ టీం నుంచి నబీల్ వెళ్తాడు. అక్కడ అంటే తాళి పెడతారు, చికెన్ తాళి అన్నీ ఉంటాయి కదా ఇక. సో అది కూడా మళ్ళీ 40 minutesలో క్లియర్ చేయాలి అని అంటే ఫస్ట్ సోనియా అండ్ నబీల్ వెళ్తారు ఒక్కొక్క టీం నుంచి. వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇక లాస్ట్ వాళ్ళతో మధ్యలో చిన్న బిగ్ బాస్ జోకులు వేస్తారు. అక్కడ కూడా విష్ణువునే లేపుతారు. అసలు బిగ్ బాస్ వాళ్ళు ఎందుకో విష్ణుకి కొంచెం పాజిటివ్గా ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న జోక్స్ అవ్వైనా విష్ణువునే అడుగుతారు, మీకు అది తినాలనిపిస్తుందా అయితే చూడండి అని చెప్పేసి, మీరు పాట పాడండి అని. ప్రతిదీ విష్ణుని ఎందుకో సాఫ్ట్ కార్నర్ ఉంది అని అనిపిస్తుంది నాకైతే. మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. నెక్స్ట్ తర్వాత కొంచెంసేపు అయినాక మీరు తినగలుగుతారా అంటే లేదు అని నబీల్ చెప్తాడు. సోనియా అంటే నేను తింటా అని చెప్పేసి ఓవర్ యాక్టింగ్. తర్వాత ఎవరో ఒకరు సాయం తీసుకోండి అని అంటే సోనియా ఏమో యష్మి వస్తుంది, మన నబీల్కేమో ఆదిత్య వస్తారు. అయినా కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేకపోతారు. మ్యాక్స్ ట్రై చేస్తారు పాపం. ఎవరికైనా ఒకటేసారి అంత తినడం అంటే చాలా చాలా కష్టం. బాగానే ట్రై చేస్తారు. లాస్ట్కి వదిలేస్తారు. ఇద్దరు టీం వాళ్ళు ఓడిపోతారు. నో వైల్డ్ కార్డ్ నో మనీ అని ఇద్దరు టీం ఓడిపోవడం వల్ల ఇక నో వైల్డ్ కార్డ్ అంటే అది అట్లా చెప్పేస్తారు. అంతే, దీంతో గేమ్ అయిపోయింది ఎపిసోడ్. ఓకే బాయ్. మరి అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.